హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా షైన్స్. నా పేరు సుప్రియ. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు స్టిచ్చింగ్, బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వీడియోస్ చూడొచ్చు. ఫస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడు మన ఛానల్లో 22K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రోడక్ట్ అయితే అమ్మాయిలకి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి. నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకున్నాను, దీన్ని ఇప్పటికీ కుదిరిందనమాట. ఇది వచ్చేసి ఒక క్లాసెట్ ఆర్గనైజర్ అనమాట. మనం చాలా వీడియోస్లో చూసే ఉంటాం, కాకపోతే నేను ఎక్కువగా వైట్, బ్లాక్ చూశాను. నేను తీసుకుంది వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. అలాగే దీనికి 2 ర్యాక్స్ వచ్చాయి. నాకు అది బాగా నచ్చింది. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్లో కర్టన్ కలర్ క్రీమ్ కలర్ ఉంది కదా, గోల్డ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. దీనికి క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా దీన్ని మనమే అసెంబుల్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి దీనికి వీల్స్ అలాగే స్క్రూస్ అనమాట. అండ్ ఇదిగోండి, ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకొని ముందైతే దీని పార్ట్స్ అన్నీ ఎలా వచ్చాయో, డ్యామేజ్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. మొత్తం అంతా కూడా చెక్ చేసుకోవాలి ఫస్టే, ఎందుకంటే నెక్స్ట్ మనం రిటర్న్ చేయడానికి కూడా మనకి ఆప్షన్ ఉండదన్నమాట. ముందే చూసుకోవాలి ఇలాంటివన్నీ. అందుకే నేను జాగ్రత్తగా తీసి మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకున్నాను. నేను ఇదంతా చేస్తుంటే మా సింబాగా నాకెళ్ళే చూస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు వాటన్నిటిని ఆగమాగం చేయాలి, అదనమాట వాడి కాన్సెప్ట్. కానీ నేను కుదరనివ్వటం లేదు. ఇంకా అలాగే కూర్చుండిపోయి చూస్తూ ఉన్నాడనమాట సైలెంట్గా. ఇంకా నేను దీన్ని ఎందుకు తెప్పించానంటే, నేను వీడియోస్ చాలా చేయాలి అనుకుంటాను, కానీ అసలు ఏం చేయాలో నాకు గుర్తుండదనమాట. సో అసలు నా దగ్గర చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, కానీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి కలర్స్ ఉన్నాయో కూడా నాకు గుర్తుండదు. అవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఒక వీక్ లేదంటే 10 డేస్కి సరిపడా డ్రెస్సెస్ కూడా దీనికే హ్యాంగ్ చేసుకుంటే మనకి గుర్తుంటుంది కదా బయటకి వెళ్ళటానికి. మనం వెతుక్కోకుండా టక్కుమని తీసుకొని వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట మెయిన్గా. అండ్ అలాగే దీంట్లో స్టోరేజ్ కూడా బాగా ఎక్కువే ఉంది. మనకైతే సఫిషియెంట్గా సరిపోతాయి మనం రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ కూడా. అండ్ ఇదైతే ప్రతి ఒక్క అమ్మాయికి యూజ్ అవుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, మన థింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా, అలా ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకుండా ఈజీగా దీంట్లో పడేస్తే అవే ఉండిపోతాయి అన్నమాట. మనం డైలీ యూజ్ చేసే థింగ్స్ అన్నీ కూడా చక్కగా దీంట్లో పెట్టుకోవచ్చు. నేను లాస్ట్లో చూపిస్తాను నేను ఏమేమి పెట్టానో కూడా దీంట్లో అని చెప్పేసి. ఇంక ఇక్కడ నేను చాలా సీరియస్గా దీన్ని అసెంబుల్ చేస్తున్నాను అనమాట, డైరెక్షన్స్ చూస్తూ. అండ్ కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను అనుకోండి, మళ్ళీ తర్వాత మంచిగా చేశాను. అండ్ దీనికి ఇలాంటి రేంజ్ కూడా ఇచ్చారనమాట. నేను చూపిస్తాను చూడండి, అవి భలే ఉన్నాయి అసలు. వాటితోనే ఈ స్క్రూస్ని మనం టైట్ చేసుకోవాలి. మేబీ నాకు తెలిసి చాలామంది దీన్ని పిక్లో చూసి యాస్టీజ్గా రాదేమో, ఇంత నీట్గా ఉండదేమో అనుకుంటారు. అందుకే ఇది చాలా తక్కువ మంది దగ్గర కనిపిస్తుంది. అంటే నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను, కానీ డేర్ చేశాను అనమాట. ఏమో యాస్టీజ్గా వస్తే బాగుంటుంది కదా, లేకపోతే రిటర్న్ చేసి వైట్ కలర్దే తీసుకోవచ్చు అని చెప్పేసి ముందే ఫిక్స్ అయ్యాను నేను. కానీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి దీన్ని ఆర్డర్ చేసామో అలాగే వచ్చిందండి. పిక్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది అసలు. ప్యాకింగ్ చిన్నగా వచ్చేసరికి నాకు ఫస్ట్ భయమేసింది, ఏంటిది నేను అంత పెద్దది ఆర్డర్ చేస్తే ఇది ఇలా వచ్చింది అని చెప్పేసి. తర్వాత అర్థమైంది దాన్ని మనమే అసెంబుల్ చేసుకోవాలి అని చెప్పి. ఇంకా హమ్మయ్య అనుకొని ఇంకా నేను దీని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకుంటా నాకు తెలిసి. అయితే చాలా ఈజీగానే చేసుకోవచ్చు మనం. ఇంకా దీని ప్రైస్ ఎంత అంటారా, 1890 రూపీస్ అండి. అంటే 1900 అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కొంచెం, కానీ ఇలాంటివి మనకి బయట ఎక్కడ దొరకవు కదా, ఆన్లైన్లోనే కాబట్టి సరే పర్లేదు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ నేను దీని స్క్రీన్ షాట్ కూడా పెడతాను, ఎలా ఉందో చూడండి. దీనికి మంచిగా హ్యాండ్ బ్యాగ్స్, స్కార్ఫ్స్ అన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు మనం హ్యాపీగా. మన ఫుట్వేర్ కూడా పెట్టుకోవచ్చు, అంత స్పేస్ ఉంది దీంట్లో. అండ్ ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా ఒక స్క్రూ ఇచ్చారని, అదే అనమాట అది. అండ్ ఈ వీడియోలో నేను ఇది కంప్లీట్గా ఎలా అసెంబుల్ చేసుకోవాలో డీటెయిల్గా చూపించానని అనుకుంటున్నాను. వీలైనంత వరకు వీడియో అయితే మొత్తం కవర్ చేయడానికి ట్రై చేశానండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఏదైనా ప్రోడక్ట్ ట్రై చేయాలి అనుకుంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి. అంటే మీకు ఏ ప్రోడక్ట్ రివ్యూ కావాలో మెసేజ్ చేయమని అంటున్నాను అనమాట. అండ్ ఫైనల్గా ఇదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. హాఫ్ అన్ అవర్ కష్టపడ్డాను నేను దీనికోసం. ఇంకా వీల్స్ అయితే నేను సెట్ చేయలేదు, అవి తర్వాత పెట్టొచ్చులని పక్కన పెట్టేసుకున్నాను. కాకపోతే కంపల్సరీగా వీల్స్ పెట్టుకోవాల్సిందే, అది కూడా పెట్టేశాను కూడా.
అమ్మయ్య! ఇప్పుడు దీన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. అంతకంటే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫైనల్‌గా నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఏంటి ఇవన్నీ అంటే చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి నేను షూట్‌కి వెళ్ళాలి అనుకున్న డ్రెస్సెస్ ఒక 2, 3 పెట్టుకున్నాను అంతే. డ్రెస్సెస్ కూడా కాదు, ఒక డ్రెస్, ఒక జీన్స్, అలాగే ఒక శారీ అనమాట అంతే. ఇంకా మిగతావన్నీ కూడా ఇవన్నీ కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేయడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీది ఓల్డ్ శారీ. ఇదంటే నాకు చాలా ఇష్టం, బట్ దీని మీద బ్లౌజ్ లేదు. దీనికి బ్లౌజ్ తీసుకొచ్చి దీనికి ఒక వీడియో చేయాలని చెప్పేసి నాకు గుర్తుండటం కోసం 1 మంత్ వరకు కూడా నేను ఏమేమి వీడియోస్ చేయాలనుకుంటున్నానో అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవాలని చెప్పేసి నేను తెప్పించాను అనమాట. అండ్ దీని క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి, వైట్లో ఉన్నాయి, బ్లాక్లో ఉన్నాయి. కానీ నాకెందుకో బ్యాక్గ్రౌండ్ కర్టన్ క్రీమ్ కలర్ తీసుకున్నాను కదా, ఈ రెండింటికి కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి కలర్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ కిందకి వచ్చేసరికి ఇక్కడ నా పౌచెస్, స్లింగ్ బ్యాగ్స్ అవి ఉంటాయన్నమాట అంతే. అండ్ ఇది వచ్చేసి కెమెరా ఎప్పుడు కూడా నాకు అందుబాటులోనే ఉండాలి. సో అందుకే దీన్ని ఇలా కనిపించేట్లా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ దేనికైతే తీసుకోవాలనుకుంటున్నానో ఆ పీస్ని నేను ఈ బ్యాగ్లో వేస్తాను అనమాట. ఇది నేనే స్టిచ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ చేయబోయే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో కోసం ఈ నెట్ క్లాత్ పైన వర్క్ వచ్చిన క్లాత్ తీసుకున్నాను. దీనికి మ్యాచ్ అయ్యేలా లేస్ తీసుకున్నాను అనమాట. ఇంకా దీనికి ఫ్యాబ్రిక్ అయితే ఏం తీసుకోలేదు. ఒక శారీ తీసుకొని రిటర్న్ ఇచ్చాను. జిమ్మిచ్చు శారీ అంట, అది నాకైతే అంత బాగా అనిపించలేదు, ఎందుకంటే అది ట్రాన్స్పరెంట్గా ఉంది. అండ్ కింద వచ్చేసి శారీస్ అనమాట. ఇది వీటికి ఫాల్ వేయించాలి. ఇవి కూడా గుర్తుండవు అనమాట. అసలు నా దగ్గర ఎన్ని శారీస్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, నాకు ఏం గుర్తుండవు. ఇవి ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈ వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాతకే నెక్స్ట్ ఇంకా ఫ్యాబ్రిక్స్ తీసి మళ్ళీ ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటాను అనమాట. సో అది నా పరిస్థితి. ఏం లేవు అని చెప్పి లైనింగ్ క్లాత్ తీసుకోవాలని వెళ్ళిన ప్రతిసారి ఫ్యాబ్రిక్ ఏదో ఒకటి కొంటూనే ఉంటాను. అందుకోసమే నేను ఇది తెప్పించాను అనమాట. అండ్ కిందకి వచ్చేసరికి ఫుట్వేర్ పెట్టుకున్నాను. అలాగే ట్రైపాడ్ వచ్చేసి నేను ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు, ఇన్ని రోజుల నుంచి ఇదే యూజ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోస్ దీంతో షూట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది, అందుకని వేరే ట్రైపాడ్ తీసుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఇదన్నమాట. కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నేనైతే స్క్రీన్ షాట్ వీడియో పైన ఇస్తాను, చూడండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఓపెన్ అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నేనైతే లింక్ వదిలేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఇది వచ్చేసి చున్నీ అనమాట. ఎప్పుడు తీసుకున్నానో కూడా తెలీదు. దీనికి మ్యాచింగ్ డ్రెస్ తయారు చేయాలి నేను. ఇది అంతే. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇదైతే కలర్ నచ్చి తీసుకున్నాను అనమాట. అలా ఉంటుంది నాతోని. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ